హాయ్ ఫ్రెండ్స్, కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయం తెలంగాణలోని జగిత్యాల జిల్లా మాల్యాల మండలం ముత్యంపేట గ్రామానికి దాదాపు 3.5 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒక ఆంజనేయ స్వామి దేవాలయం. ఈ ఆలయం కొండలు, లోయలు, సెలేర్ల మధ్యన ఉన్న కొండగట్టు చాలా ప్రకృతి సౌందర్యము కలిగిన ప్రదేశం. జానపదాల ప్రకారం ఈ గుడిలో 41 రోజుల పాటు పూజ చేస్తే సంతానం లేని వారికి సంతానం కలుగుతుందని భక్తుల నమ్మకం. పూర్వము రామ రావణ యుద్ధము జరుగు కాలమున లక్ష్మణుడు మూర్ఛనొందగా సంజీవని తెచ్చేందుకు హనుమ బయలుదేరుతాడు. అతడు సంజీవని తెచ్చినప్పుడు ముత్యంపేట అనడి ఈ మార్గమున కొంత భాగము విరిగి పడుతుంది. ఆ భాగంనే కొండగట్టుగా గల పర్వతభాగంగా పిలుస్తున్నారు. సుమారు 400 సంవత్సరాల క్రితము కొడిమేల పరిగణనలో సింగం సంజీవుడు అనే యాదవుడు ఆవులు మేతుతూ ఆ కొండ ప్రాంతానికి వచ్చాడు. ఆ ఆవుల మందలోని ఒక ఆవు తప్పిపోయింది. సంజీవుడు వెతకగా పక్కన ఒక పెద్ద చింత చెట్టు కనపడగా సేద తీరడానికే ఆ చెట్టు క్రింద నిద్రపోయాడు. కలలో స్వామివారు కనిపించి, నేనిక్కడ కురుంద పొదలో ఉన్నాను, నాకు ఎండ వాన ముండ్ల నుండి రక్షణ కల్పించు, నీ ఆవు జాడ అదిగో అని చెప్పి అదృశ్యమయ్యాడు. సంజీవుడు ఉలిక్కిపడి లేచి ఆవును వెతకగా శ్రీ ఆంజనేయుడు కంటపడ్డాడు. స్వార్థకనాముడు సంజీవునికి మనస్సులో నిర్మల భక్తిభావం పొంగి పొర్లింది. ఆనంద బాష్పజలాలు రాలి స్వామివారి పాదాలను తడిపాయి. చేతులెత్తి నమస్కరించాడు. దూరం నుండి ఆవు అంబా అంటూ పరిగెత్తుకు వచ్చింది. సంజీవుడు చేతి గొడ్డలితో కొరుంద పొదను తొలగించగా శంకుచక్ర గదాలంకరణతో శ్రీ ఆంజనేయ స్వామివారు విశ్వరూపమైన పంచముఖాలలో ఒకటైన నరసింహవర్తంతో ఉత్తరముఖంగా ఉన్న రూపాన్ని చూసి ముగ్ధుడయ్యాడు. తన సహచరులతో కలిసి స్వామివారికి ఆలయం నిర్మించాడు. నారసింహస్వామి ముఖం, ఆంజనేయ స్వామి ముఖం 2 ముఖాలతో వేంచేసి ఉండటం ఈ క్షేత్రం ప్రత్యేకత. ఇలా ద్విముఖాలతో స్వామివారు ఎక్కడా వెలిసినట్లు లేదు. నరసింహస్వామి అంటే సాక్షాత్తు విష్ణు స్వరూపం కాబట్టి కొండగట్టు ఆంజనేయ స్వామి వారికి స్వయంగా నరసింహవర్తం, శంఖం, చక్రం, వక్షస్థలంలో రాముడు, సీతలతో కలిగిన స్వరూపం కలిగి ఉండటం విశేషం. ఈ గుడిని 300 సంవత్సరాల క్రితం ఒక ఆవుల కాపరి నిర్మించాడు. ప్రస్తుతం ఉన్న దేవాలయం 160 సంవత్సరాల క్రితం కృష్ణారావు దేశ్ముఖ్చే కట్టించబడింది. శ్రీ ఆంజనేయ స్వామి క్షేత్రపాలకుడిగా శ్రీ బేతాళ స్వామి ఆలయం కొండపైన నెలకొని ఉంది. ఈ దేవాలయంతో పాటు కొండగట్టు దగ్గర కొండలరాయని స్థావరం, మునుల గుహ, సీతమ్మ కన్నీటి ప్రదేశం, తిమ్మయ్యపల్లె శివారులోని బుజ్జపోతన గుహలు, అటవీ మార్గం గుండా కొండపైకి పురాతన మెట్లదారి, బేతాళుడి ఆలయం, పులిగడ్డ బావి, కొండలరాయని గట్టు, శ్రీ ఆంజనేయ స్వామి ఆలయం, శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం, శ్రీరామ పాదకులు, అందమైన ఆకృతులతో కనువిందు చేసి బండరాళ్ళు, హరితవర్ణంతో స్వాగతం పలికే వృక్షాలు కనువిందు చేస్తాయి. దేవాలయానికి సమీపంలో గుట్ట కింద నిర్మించిన అతిపెద్ద ఆంజనేయ స్వామి విగ్రహాలు చూపరులను ఆకర్షిస్తాయి. కొండగట్టు ఆలయం హైదరాబాద్కి 160 కిలోమీటర్ దూరంలో ఉంది. ఈ ఆలయంలో శ్రీ సీతారాముల కళ్యాణోత్సవం, కృష్ణాష్టమి, విజయదశమి, వైకుంఠ ఏకాదశి, గోదా కళ్యాణము, శ్రీ సుదర్శన యోగము మొదలగు ఉత్సవాలను ఈ క్షేత్రంలో అత్యంత వైభవంగా నిర్వహిస్తూ ఉంటారు. ప్రతి ఏడాది చైత్రమాసం పౌర్ణమి నాడు హనుమంతుని జన్మోత్సవాన్ని వైభవంగా